నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇంతకు మించి ఇంకేం లేదండి. ఇది డిక్లేర్ అండి. ఇది దేవుడు చెప్పేశాడు అంతే. ఎవరైతే నమ్ముతారో బాప్తిస్మం పొందుతారో వాళ్ళకి రక్షణ ఉంది. ఎవడైతే తన పాపాలు ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు కనికరం పొందుతాడు. నేను ఇంకా తిరుగుబోతుగానే ఉంటాను, తాగుబోతుగానే ఉంటాను, తిట్టుబోతుగానే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకు అంతా తెలుసు, నాకెవరు బోధించనక్కర్లేదు, నేను మహాజ్ఞానినని అనుకొని నువ్వు సొల్లేదో చెప్పుకుంటా లోకంలో తిరుగుతూ ఉంటే ఎవరికి సంబంధం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వానికే రక్షణ. ఎవరు నిన్ను బలవంతం చేయటం లేదు, సత్యాన్ని చెప్తున్నాం. బలవంత మత మార్పిడి చేయటం కాదండి, మాకు అవసరం లేదు. బలవంతం మత మార్పిడి చేయాల్సిన అవసరం ఏంది? ఉన్నది సత్యాన్ని చెప్తున్నాం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నమ్మిన వానికే రక్షణ.